బాగుందానే కదా చేసుకున్నారు. వా ఇది అంటే ఈ జోక్ ఇది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే మా ఛానల్ ఇప్పుడే చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజైతే ఇప్పుడు మా చెట్టు వంకాయలు కొయ్యడానికి వెళ్తున్నాను. మొన్న ఈ మధ్య కోసింది ఉమా, బాగానే వచ్చినాయి. ఇప్పుడు ఇవి ఇంకా ఉన్నాయన్నమాట, మళ్ళీ వచ్చినాయి. కాబట్టి ఎండ బాగా బీభత్సంగా కొడుతుంది ఎండ. కానీ ఈ ఎండలో కూడా వెళ్ళి వంకాయలు కోద్దాము. ఈ వంకాయలు యాక్చువల్గా మొన్న వచ్చినప్పుడు చంద్రగారు అన్నాడు, ఈసారి వంకాయలు మాకు కావాలిరా అన్నాడు. సరే ఈసారి వచ్చినప్పుడు నీకు ఇస్తా అని చెప్పిన మాట ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మాట నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎండలో అయినా సరే, ఎట్లయినా సరే, ఎండ కొట్టినా సరే మాట ఇచ్చాను కాబట్టి చంద్రగారి కోసం ఇప్పుడు నేను వెళ్ళి వంకాయలు కోస్తున్నాను. మోటార్ బంద్ చేయాలి కదా ఉమా, నిండినట్టుందిగా, సౌండ్ ఆగిపోయింది. మోటార్ వేసాను, నీళ్ళు అయిపోయినాయి పైన. నిన్న మొన్న కొంచెం 3 రోజులు 4 రోజులు మంచిగా క్లైమేట్ కూడా మంచిగా మబ్బులో ఉండే. ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి ఎండ బీభత్సంగా కొడుతుంది. ఈ వంకాయలు పెద్దగా అయినాయి చెట్లు కూడా. ఇప్పుడు ఈ వంకాయలు ఏమో కనిపించవు సరిగ్గా, ఎక్కడెక్కడో కింద లోపల ఉంటాయి. చూడాలి, బాగానే ఉన్నాయి, పర్లేదు. చూడరాదే, నీకోసం నేను వంకాయలకు వస్తున్నా, చూడు సౌండ్. ఓకే, ఇక్కడ బొట్ట అయితే ఫస్ట్ కింద పెట్టేసిన. ఫస్ట్ ఇక్కడి నుంచి తెంపుకుంటూ వెళ్దాం. బాగానే ఉన్నాయి ఇక్కడ. చంద్రగారు కూడా వంకాయ కూడా అంటే బాగానే ఇష్టం. మా నాన్నకు కూడా ఇష్టం అనుకుంటా వంకాయ. మా నాన్న, మా అమ్మ తక్కువ. బాగానే వస్తున్నాయి వంకాయ. ఈ ఒక్క చెట్టే ఉంది, ఇంకా మనకి వంకాయ చెట్టే ఉంది. కూరగాయలు అంటే ఆకుకూరలు ఉన్నాయి. ఈ కాకరకాయ పోయింది, బెండకాయ పోయింది, అన్నీ పోయినాయి చెట్లు. మంచిగా వేస్తే వంకాయలు మాత్రం బాగానే వస్తున్నాయి. అప్పుడప్పుడు ఏంటి బాగానే వారం రోజులకి అట్లా మంచిగా వస్తున్నాయి, బాగా కాస్తున్నాయి కూడా. అంటే మనం దీనికి ఏమి మందులు ఏమి వేయంగా అయినా సరే వస్తూనే ఉన్నాయి. నేచురల్గా హెల్దీగా కాస్తున్నాయి. ఈ సైడు ఈ చెట్టుకైతే అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఇటే వెళ్దాం. ఇటు నుంచి అయిపో కొట్టుకొని చెట్టుకు వద్దాం. సరే, మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియో, ఎందుకంటే ఒక చేతో కష్టమవుతుంది. ఓకే అండి, చూసారు మొత్తానికి అయితే ఇన్ని అయినాయి అనమాట వంకాయలు. బాగానే ఒక ఎంత ఉంటాయి, ఒక హాఫ్ కిలోకి ఎక్కువ ఉంటాయి కొంచెం. కాకపోతే ఫ్రెష్గా చాలా బాగున్నాయి కదా, నిగనిగలాడిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడే కోసినాయి కదా. ఇక్కడ లైటింగ్ బాగా కనిపిస్తున్నాయి కదా ఇంకా వంకాయలు. అక్కడ చీకటిగా ఉంది, కనపడలేదు. ఎండకి నాకేం కనపడలేదు. మొత్తం చెట్లు ఇంత హైట్ ఎక్కువైనాయి, బాగా పెరిగినాయి కదా. ఇక్కడేమో మాది ఒకటేంది మనకి రోజు రెగ్యులర్గా జరిగే వీడియోస్ షూట్ జరుగుతుంది. నేనేమో బయటికి వెళ్ళి వంకాయలు కోసుకొచ్చిన. కాకపోతే ఇప్పుడు ఆ వంకాయలు ఇప్పుడు ఉండము. బాగుందానే కదా చేసుకున్నారు. వా ఇది అంటే ఈ జోక్ ఇది కామెడీ అనమాట. కామెడీగానే బాగున్నాయా అస్సలకి? సీరియస్ బాగున్నా. షూటింగ్ మీటింగ్ ఎట్లా ఉంటుంది అన్నమాట. మా షూటింగ్ వెనకాల అట్లా పెట్టేసి లైటింగ్ పెట్టి, నేను ఉంటేనేమో నేను వీడియో తీస్తాను, లేదంటే దానికి స్టాండ్కి పెట్టేసి కెమెరా ఫోన్ దాన్ని పెట్టేసి చేస్తూ ఉంటారు అన్నమాట. ఈరోజైతే మరి ఎగ్స్ అయితే ఉడకబెట్టింది. ఎగ్స్, చింతపండు, ఎగ్స్, అది పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్. ఓకే, ఇప్పుడు ఏంది పులుసా?
ఎగ్ పులుసు. ఏ పులుసు చేస్తుందేమో. మన పిల్లలు ఈ రోజుకి ఆఫ్టర్నూన్ వరకే స్కూల్, ఈరోజు మార్నింగ్ ఉందన్నమాట. ఇలా 10th క్లాస్ ఎగ్జామ్ లేదంట, అందుకని చెప్పేసి మార్నింగ్ పెట్టారు 8 to 12:30 అంట. ఇప్పుడు ఇంకా లంచ్కి వస్తారు. రోజు లంచ్ చేసేటోళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చి లంచ్ చేస్తారు ఈరోజు. అందుకే హడావిడి. అదనమాట. ఆకలితో వస్తారు. పొద్దున వెళ్ళేసరికి పాపం 7:30కి ఏం తినబుద్ధి కావట్లేదు. వాడు దేవుని బాబు తినేది ఇంకా వాడు బిస్కెట్స్ తింటాడు కానీ టిఫిన్స్ తినడు. చూసేది కదా మొత్తానికైతే ఇదనమాట మా వీడియో. ఇది తీసుకెళ్ళి ఇప్పుడు చందుగాడికి ఇవ్వాలి. ఇప్పుడు ఈ వంకాయలతో ఏమేం చేసుకుంటావు చెప్పు. వంకాయ పచ్చడి, వంకాయ కూర, వంకాయ ఫ్రై, వంకాయ పులుసు. ఈ వంకాయలతో ఇన్ని చేసుకుంటారా? నువ్వు ఇచ్చిన తొక్కల వంకాయలకి ఇన్ని చేయాలంటారు. కానీ వంకాయ మామూలుగా ఈ వంకాయలు ఏంటంటే నాకు బాగా ఎట్లా అంటే ఇట్లా నిలువుగా కట్ చేసి పచ్చిమిర్చి కట్ చేసి వేసి చేస్తా చూడండి, అట్లా ఫ్రై. అది భలే ఉంటుంది టేస్ట్. నీకుమా నీకు వంకాయ ఎట్లా చేసినా ఒకటేలే. వంకాయ ఫేవరెట్ కదా. వంకాయ ఎట్లా చేసినా ఏ కూర చేసినా పులుసు చేసినా అదే. అందుకే ఫస్ట్ వంకాయ చెట్లు మొండివి, నీళ్లు పోసి పొయ్యకపోయినా అదే మనం అంటే నీళ్ళు పోస్తున్నాం అనుకో. కాకపోతే పెద్దగా ఏమి వేయడం కానీ అవి ఇవి చేయకపోయినా అన్నీ కాకరకాయ పోయింది, బెండకాయ పోయింది, గోడు చిక్కుడుకాయ అన్నీ పోయినాయి. కానీ వంకాయలు మాత్రం అట్లే ఉన్నాయి. అది కూడా బయట వేస్తే మళ్ళీ 4 years ఉంటుంది చెట్టు. అదే చూడండి, వంకాయలు కూడా మళ్ళీ వాదానికి వస్తూనే ఉన్నాయి. మళ్ళీ 4 days కి పిల్లలు ఉంటాయి. మళ్ళీ ఇట్లా ఇంత ఉంటే చూసినప్పుడు ఒక్కసారి ఇంత పెద్దగా అయిపోతాయి. అది వంకాయల గొప్పతనం. కూరల్లో వంకాయ గుత్తొంకాయ ఇది మాది చెప్తాను. ఆస్వాదించేంత టేస్ట్. ఓకే ఇదనమాట. ఏదో చెప్తుంది మామ, ఇక ఆయన నమ్మకండి. ఓకే నాకు ఫోన్ వస్తుంది. ఉడికేటప్పుడు ఎగ్స్ ఏదది చందమా ఇదా ఈ సగం గుడ్డే ఉంది చూడండి. సగం తినేసినావా? ఓ ఇది లోపలిది గుడ్డుకు బొక్కమైంది. లోపల చందమా మొత్తం బయటకు వచ్చింది తట్టుకోలేక. ప్రెజర్ ఎక్కువైంది దానికి పాపం. ఎసలు ఎక్కువైందా? పొగలు ఎక్కువైందా? ప్రెజర్ నాకు ఒక్కదానికి ప్రెజర్ ఎక్కువైందా? తట్టుకోలేక అసలు ఎంత ప్రెజర్ ఉంది దాని మీద. పాపం అందరికి ఉంటుంది, అందరు ఒకేలా ఒకే పని చేస్తారు. దానికి ఎంత ప్రెజర్ ఉంది. అందులో ఒక్కరికి మాత్రం ఎక్కువ చిరాగ్గా ప్రెజర్ అనిపిస్తుంది. అంతేగా నాకులాగా దీనికి కూడా ఎక్కువైంది. నాకు ఎక్కువైంది ఇప్పుడు, చాలా ఎక్కువైంది. నాకు ప్రెజర్ ఎక్కువైంది. అదేంటి ఇంత చిన్నగా ఉంది అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? చూడండి ఎట్లుందో. కరెక్ట్ ఎగ్ ఆకారం అంటే ఇది. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎవరికైనా ప్రెజర్ ఉంటుంది అని అర్థమైంది. ఆ ప్రెజర్ తట్టుకొని బయటపడినవాడే నిజమైన మనిషి. పెట్టుకోండి ఇవన్నీ స్టేటస్లు కాదు, నిజంగానే. అంటే నిజంగా జరిగాయి స్టేటస్ పెడతారు. అంతే మరి. యాక్చువల్గా కొన్ని సినిమా ఫక్కీలో చేశారు అంటారు. యాక్చువల్గా జరిగినది బయట సినిమాలో తీస్తారు. కాకపోతే అవి ఎక్కువ పబ్లిక్ అవ్వవు కాబట్టి ఇది అయితే కాబట్టి తెలుస్తాయి. ఓకే ఇదనమాట మా కన్వర్సేషన్. ఏదైనా నడుస్తూనే ఉంటుంది. ఇక మా అమ్మ చేసే కూరకి నాకు ఘాటు వచ్చి దగ్గు వస్తుంది. మళ్ళీ అవి కూడా పడేసావు ఈసారి. మా ఎందుకు మీరు చెప్పారు సార్ గమనించమంటారు. ఈసారి 6 ఉన్నాయి ఎగ్స్. అంటే మా దీవెని బాబుకి ఒక్కడికే 2 కాదు 3. నాకు 2, దీవెనికి 2. అబ్బా ఎందుకు నీకు డైటింగ్ చేస్తున్నావు? అబ్బా అయితే మరి రోజు తినాలి. రోజు తింటా నేను. ఎగ్స్ తింటాను. టిఫిన్ అప్పుడప్పుడు చేస్తా. ఎగ్స్ తింటున్నా. ఎక్కడ నేనేం చూడలేదు ఎప్పుడు. మీరు చూడకుండా తింటున్నా. అది దొంగతనం ఎందుకు తింటున్నా? ఆల్రెడీ అయిపోయింది. చూడండి గుడ్లని తింటాను. చూడండి
మొన్ననే తెచ్చిన ఇగో పై మొత్తం అయిపోయినాయి. ఏ కింద కూడా అయిపోతుంది. సరే ఉమా తిను మంచిదే. నువ్వు మీరు తిన్నాం కంటే నాకేం కావాలి చెప్పండి. నాకు తెలియ కూడా తింటాను అన్నా నేను. తెలిసే తిను, కూర్చోండి ముందు. తెలిసే తిను, చెప్పే తిను. ఏముంది గుడ్డు తింటా రండి అని అవసరం లేదు, తింటున్నాను చెప్పు. మీకంటే ఏముంది మీరు తినడం కంటే నాకేం కావాలి? మీ ఎదుగుదలే నాకు ఏమంటావు ఆబ్జెక్షన్ ఏంటమ్మా, తట్టుకోలేకపోతున్నా. మనకు సూట్ అవ్వాలండి మాటలు. ఓకే మరి థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సంగటి, రాగి సంగటి అనమాట. ఈరోజు రాగి సంగటి చేసి ఉమా తినేస్తుంది. ఉమాకి బాగా ఇష్టం అనమాట రాగి సంగటి. నాకు మా దీవెనకి ఇష్టం. చేపల పులుసు, తలకాయ కూర వేసుకుని తింటా. కర్రీ అయిపోయినట్టే, అది కొంచెం దగ్గరకు అవ్వాలి. ఇందులో ఒక పెరిగడ బియ్యం నానబెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉంచాను. ఇది మనకి ఒక 50% ఉడికిన తర్వాత 3 స్పూన్స్ రాగి పిండి వేసుకోవాలి.